హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. సో తమ్నెల్లో చూసినట్టే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ కాబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యూపీఎస్సి ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే మీరేం చేయాలంటే యూ నీడ్ టు డూ ఎర్రర్స్. ఓకే, నాట్ ఓన్లీ యూపీఎస్సి ఒకటే కాదు, టీజీపీఎస్సి అన్న, జేఈ, నీట్, యూ టేక్ ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీరు ఎర్రర్స్ చేయాలి. ఎర్రర్స్ చేస్తే యూ విల్ క్లియర్ దట్ ఎగ్జామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నా అంటే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో బేసికల్గా నేను ఈ స్టేట్మెంట్ ఎందుకు అన్నా అంటే ఈ స్టేట్మెంట్ ఆర్ ఈ ప్రోటోకాల్ ఏదైతే ఎర్రర్స్ ఎక్కువ చేయాలనేది ఆండ్రూ హ్యూబర్మాన్ ఇచ్చిందనమాట. ఈ ఆండ్రూ హ్యూబర్మాన్ ఎవరంటే ఈయన ఒక న్యూరో సైంటిస్ట్. ఆయన పాడ్కాస్ట్ అన్ని యూట్యూబ్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు లిజన్, గో టు ద యూట్యూబ్ అండ్ సర్చ్ హ్యూబర్మాన్ ల్యాబ్. అంటే మీకు ఈ వీడియోస్ వస్తాయి, చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎర్రర్స్ కాన్సెప్ట్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ న్యూరోప్లాస్టిసిటీ అనే కాన్సెప్ట్ని తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే మన బ్రెయిన్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ అనమాట. ఏం కెపాసిటీ అంటే ఇప్పుడు ఏదైనా చేంజెస్ వస్తాయి కదా, చేంజెస్ని అడాప్ట్ చేసుకునే కెపాసిటీ. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను బైక్ నేర్చుకోవాలి, కాకపోతే నాకు బైక్ రాదు. సో ఇది నాకు న్యూ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేనేం చేస్తా, బైక్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నేను బైక్ మీదకి పోయిన తర్వాత కింద పడిన తర్వాత నాకు రాదు, 2-3 days రాదు, కింద పడతా, అక్కడిక్కడ అయితే దెబ్బలు తాకుతాయి. సో దాని తర్వాత మెల్లమెల్ల ఇంకా 2-3-4 days ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు బైక్ వచ్చేస్తుంది. సో ఐ కెన్ డ్రైవ్ ద బైక్. సో ఇదంతా ఎందుకు అయ్యింది? సో ద న్యూరల్ పాత్వేస్ ఆర్ న్యూరోప్లాస్టిసిటీ అనేది డెవలప్ అయిందనమాట. న్యూరల్ పాత్వేస్ అనేది డెవలప్ అయినాయి. ఎట్లా డెవలప్ అయినాయి? ఫస్ట్ నువ్వు ఒక బైక్ ఎక్కిన తర్వాత కింద పడిన తర్వాత ఒక న్యూరాన్ వచ్చింది, ఇది యాడ్ ఆన్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ కింద పడ్డావు, ఇంకోటి నేర్చుకున్నావు. సో అట్లా ఏవైతే ఒక న్యూరాన్ నుంచి ఒక న్యూరాన్ కనెక్ట్ అవుతుందో దాన్ని న్యూరల్ పాత్వేస్ అంటారు అనమాట. సో ఈ న్యూరల్ పాత్వే ఆర్ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే కొత్త అడాప్ట్ చేసుకుంటుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకుంటుంది. సో ఇది న్యూరోప్లాస్టిసిటీ అనమాట. సో ఇప్పుడు మనం యూపీఎస్సి ఆర్ ఎనీ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మన న్యూరోప్లాస్టిసిటీని మనము ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే దాని కెపాసిటీ, అంటే అడాప్టబిలిటీ ఏదైతే అంటే న్యూరాన్ నుంచి న్యూరాన్ కనెక్షన్ ఉందో దాని రేట్ అంటే తొందరగా. ఇప్పుడు నువ్వు 2 daysలో బైక్ నేర్చుకుంటా అన్నావు కదా, దాని బదులు నువ్వు 1 dayలోనే నేర్చుకోవాలంటే నీ యొక్క న్యూరోప్లాస్టిసిటీ అనేది హై రేట్లో ఉండాలన్నమాట. అదనమాట. సో ఇది న్యూరోప్లాస్టిసిటీ. ఇంతకుముందే చూసినాక న్యూరోప్లాస్టిసిటీ అంటే ద ఇన్ఫర్మేషన్ ఏదైతే నువ్వు చేసినావు. సో దీనివల్ల మనకు ఎగ్జామ్స్లో ఉపయోగం అయితే పడుతుంది. సో దీని బేసిస్ పైన న్యూరోప్లాస్టిసిటీ ఆర్ మనం ఎర్రర్స్ అని చెప్పినా కదా, ఎర్రర్స్ గురించి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే జరిగిందనమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మన విజువల్ ఇంకా ఆడియో ఉంటుంది కదా, దాని బేసిస్ పైన అనమాట. సో ఆ విజువల్ ఆడియో బేసిస్ పైన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన విజువల్ ఇంకా మన ఆడియో అంటే చెవు, సో బోత్ ఆర్ అలైన్డ్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది మన కళ్ళ ముందు ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని పైనుంచి కింద పడేస్తే మన ఇయర్స్, మన ఐస్ రెండు ఒకటే దగ్గరికి అలైన్ అయి ఉంటుంది. ఓకే, సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ దీనిపైన ఎక్స్పెరిమెంట్ అనేది చేసిరనమాట. సో ఈ వీడియోలో ఏదైతే ఆండ్రూ హ్యూబర్మాన్ డిస్కస్ చేస్తాడో ఆ వీడియోలో ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాడు. ఏంటంటే విజువల్గా చేంజెస్ చేయడానికి
ప్రిజమ్ గ్లాసెస్ అయితే వాడతారనమాట, ఎవరైతే రీసెర్చ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళపైన. సో ఈ ప్రిజమ్ గ్లాసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, మనం చూస్తుంటే ఆబ్జెక్ట్ ఇక్కడ యాక్చువల్గా అయితే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ప్రిజమ్ గ్లాసెస్ పెట్టుకుంటే దాని డిగ్రీ ఆఫ్ చేంజ్ ప్రకారం అంటే ఇక్కడ నీకు కనిపిస్తుంది, కాకపోతే ఆబ్జెక్ట్ అయితే ఇక్కడే ఉంది. సో గ్లాసెస్ పెట్టుకున్న దానికి యాక్చువల్గా ఉండేదానికి మస్తు చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో మెల్లగా ఏమైందంటే, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా ఎవరైతే క్యాండిడేట్స్ ఎక్స్పెరిమెంట్ కోసం, అయితే ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆ క్యాండిడేట్కి అద్దాలు పెట్టినారు. అద్దాలు పెట్టిన తర్వాత ఏమైందంటే, ఫస్ట్ టైము ఆయన తీసుకోవాలి, సెకండ్ టైం కూడా అంటే తప్పు తీసుకుంటే, థర్డ్ టైం కూడా తప్పు తీసుకున్నాడు. సో నెక్స్ట్ టైం ఫోర్త్ టైం ఏమైంది, సో హీ స్టార్టెడ్ పికింగ్ అనమాట. అంటే నీకు కరెక్ట్ కనిపించకుండా, అంటే ఏమంటారు, ఈ యాక్చువల్గా ఈడుండి నీకు ఇక్కడ కనిపిస్తున్నా కూడా ఆ పర్సన్ అనేట ఆయన అది పిక్ చేయగలుగుతున్నాడు అనమాట. అంటే సౌండ్ బట్టి, ఇంకా విజువల్గా ఇమేజ్ బట్టి కూడా. సో ఇది ఎందుకు అయింది, ద చేంజ్ ఇన్ ద న్యూరోప్లాస్టిసిటీ, అంటే మన బ్రెయిన్ అనేది అడాప్ట్ చేసుకుంది. ఎట్లా అడాప్ట్ చేసుకుందంటే, దానిలో న్యూరోకెమికల్ చేంజెస్ అనేవి జరిగినాయి అన్నమాట. సో ఆ ప్రాసెస్ మొత్తం ఏందనేది మనం అనేది చూద్దాం. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఏ సిచ్యువేషన్ అయినా ఆర్ కొత్త ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా మనం నేర్చుకోవాలంటే ఎర్రర్స్ చేయాలి. ఎర్రర్స్ చేస్తే ఏమవుతుంది, సో కొత్త న్యూరల్ పాత్వేస్ అనేవి ఫామ్ అయ్యి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనం న్యూరల్ పాత్వేస్ అయితే పెరుగుతాయి. కాకపోతే వన్ థింగ్ ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ ఈ న్యూరల్ పాత్వేస్ అనేవి ఎట్లా డెవలప్ అవుతాయి, సో అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే, యంగ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో, యంగ్ పీపుల్, వాళ్ళకి న్యూరోప్లాస్టిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అడాప్టబిలిటీ, అంటే వాళ్ళు 1-2 టైమ్స్కే ఆబ్జెక్ట్ని పిక్ చేసుకోగలుగుతారు. కాకపోతే ఓల్డ్ పీపుల్ కేసులో ఏంటంటే వాళ్ళకు అదే అడాప్టబుల్ కాదు. సో ఓల్డ్ పీపుల్లో కూడా ఆ రీసెర్చ్లో ఎక్స్పెరిమెంట్లో ఏమని తెలిసిందంటే, గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈడుంది, ఆబ్జెక్ట్ నువ్వు ఈడ పెడితే వాళ్ళకి ఇంపాసిబుల్ కదా ఓల్డర్ పీపుల్కి. సో వాట్ దే డన్ ఈస్, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టిర్రు అనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. సో ఏదైతే ప్రిజమ్ గ్లాసెస్ ఉన్నదో దాని డీవియేషన్ ఇక్కడనే ఉందన్నమాట, అంటే కొంచెం పక్కనే కనిపిస్తుంది. సో మెల్లమెల్లగా చేసుకుంటూ పోతే ఈ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారనమాట. అంటే ప్రిజమ్ గ్లాసెస్ ఫస్ట్ ఈడుంది, మెల్లమెల్ల ప్రాక్టీస్ ఇక్కడ, అంటే ఆ డిగ్రీ ఆఫ్ చేంజ్ని ఇక్కడ ఆ అద్దాలు కనిపించేటట్టు ఇక్కడ ఉండే, నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ కనిపించినప్పుడు కూడా పట్టుకునేటట్టు అయ్యారు అనమాట. ఎట్లా అయ్యారు అంటే, గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్, కొంచెం చేంజెస్ చేస్తే ఓల్డ్ పీపుల్లో కూడా మనము న్యూరోప్లాస్టిసిటీ అనేది డెవలప్ చేయవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంది, ఈ న్యూరల్ పాత్వేస్ అయితే డెవలప్ అవుతాయి అన్నా కదా. సో దీని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఏవో చూద్దాం. సో మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం, డూయింగ్ ఎర్రర్స్ విల్ గివ్ అస్ బెనిఫిట్స్ ఇన్ క్లియరింగ్ ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సి కానివ్వండి, లేదంటే టీజీపీఎస్సి, నీట్, జేఈ, ఎనీ ఎగ్జామ్. సో ఎందుకో చూద్దాం, హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు నువ్వు ఓకే ఏదైనా క్వశ్చన్ తీసుకున్నావు. సో క్వశ్చన్ తీసుకున్నప్పుడు నువ్వు అది తప్పు చేసిన తర్వాత నీ బ్రెయిన్కి ఎంబడిన సిగ్నల్ ఏమొస్తుంది, నేనేదో తప్పు చేసిన, ఈ టాపిక్ నేను చదివినా అయినా కూడా నేను ఎర్రర్ చేసిన. సో అప్పుడు బ్రెయిన్లో ఏమవుతుంది, సడన్ షిఫ్ట్ అవుతుంది, అంటే అలర్ట్నెస్ పెరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, న్యూరో కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. ఆ న్యూరో కెమికల్స్ ఏవేవి, సో 2 types ఆఫ్ న్యూరో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఏవేవి, ఎఫ్నిఫ్రిన్ ఇంకా సెటోక్లైన్. ఈ ఎఫ్నిఫ్రిన్ ఏంటంటే అలర్ట్నెస్ పెంచుతుంది. అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు, అంటే ఎర్రర్ వచ్చింది, అప్పుడు బ్రెయిన్కి ఏం సిగ్నల్ పోతుంది, నువ్వేదో తప్పు చేసినావు, ఎందుకు చేసినావు, నువ్వు చదివినావు టాపిక్ అయినా కూడా నీకు అది ఎందుకు తప్పిపోయింది, సో అలర్ట్నెస్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏంది, సెటోక్లైన్ అనే న్యూరో కెమికల్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట, కెమికల్. సో అదేంటంటే నీ ఫోకస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ ఫోకస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, అరే ఇంక్రీజ్ అయింది, సో అంటే ఎర్రర్ పోయింది,
సో నేను ఈ ఆన్సర్ని తెలుసుకోవాలి అన్నట్టు క్యూరియాసిటీ, అంటే ఈ ఎఫ్నిఫ్రిన్తోన సైటోకైన్ తర్వాత నీకు ఫోకస్ అనేది పెరుగుతుంది. మెయిన్ థింగ్ నువ్వు ఏదైనా చదివేటప్పుడు ఏదన్నా నేర్చుకునేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏది, నీకు అలర్ట్నెస్ కావాలి, ఫోకస్ కావాలి. సో ఎర్రర్స్ జరగడం వల్ల నీకు ఏం దొరుకుతుందంటే వాట్ విల్ గెట్ ఈస్ ఎఫ్నిఫ్రిన్ రిలీజ్ అవుతుంది, విచ్ విల్ గివ్ యూ అలర్ట్నెస్ ఇంకా సైటోకైన్. దీనివల్ల నీ ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు బ్రెయిన్కి ఏమర్థమవుతుంది అంటే ఐ నీడ్ టు, అంటే ఎట్లన్నా చేసి దీన్ని కరెక్ట్ చేయాలి, నాకు ఇది ఎందుకు పోతుంది, దీన్ని వెతుకుతా, అంటే ఎక్కడ తప్పు చేసినా నేను అనే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో అప్పుడు ఇవన్నీ ఫోకస్ పెరిగి అలర్ట్నెస్ పెరిగి ఏమవుతుంది, నెక్స్ట్ స్మాల్గా దీన్ని ఎట్లన్నా కరెక్ట్ చేయాలనుకుంటున్నాం కదా, దాని తర్వాత నీకు కొంచెం కరెక్ట్ అయినా కానీ, అంటే ఆ క్వశ్చన్ ఆర్ ఎర్రర్ నుంచి నువ్వు కరెక్ట్నెస్కి దగ్గర వచ్చినావు అనుకో, కరెక్ట్ అయినప్పుడు డోపమైన్ అనే కెమికల్ అనేది బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. డోపమైన్ అంటే ఏంటంటే, డోపమైన్ అనేది ఒక హ్యాపీ హార్మోన్. ఈ హ్యాపీ హార్మోన్ ఎంత రిలీజ్ అయితే మనకు న్యూరోప్లాస్టిసిటీ అనేది అంత ఈజీగా అవుతుంది. న్యూరోప్లాస్టిసిటీ అంటే కనెక్షన్స్ అంత మంచిగా ఏర్పడతాయి. సో నువ్వు చేసినప్పుడు ఎర్రర్ ఉంది, ఎర్రర్ అయినప్పుడు నువ్వు ఏదన్నా ఇప్పుడు సపోజ్ పార్లమెంట్ చాప్టర్లో ఏదైనా ఎర్రర్ చేసినావు, సో ఆ పార్లమెంట్ చాప్టర్ ఎర్రర్ని నువ్వు ఈ ప్రాసెస్ ద్వారా నేర్చుకున్నావు అనుకో, సో ఆ న్యూరోప్లాస్టిసిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, అందుకు నువ్వు అంటే ఎక్కువ రోజులు ఎక్కువ మంచిగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇన్ దిస్ వే ఎర్రర్స్ చేయడం వల్ల, సో ఈ ప్రాసెస్ ద్వారా, సో అంటే సైంటిఫిక్ రీజన్, సో దీని గురించి నువ్వు ఎర్రర్ చేయాలన్నమాట. ఎన్ని ఎర్రర్ చేస్తే నువ్వు అంత మంచిగా గుర్తుపెట్టుకుంటావు. సో ఇదన్నమాట మనము మెయిన్ ఫోకస్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఎర్రర్ చేస్తున్నాం, ఎర్రర్ చేసేటప్పుడు మనము కొంచెం ఇప్పుడు ఏదైనా మంచి టాపిక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ పాలిటీలో మనకు అందరం మంచిగా చదువుతాం, మంచిగా చదివినా కానీ ఒక్కొక్కసారి ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఆ ఎర్రర్స్ చేసినప్పుడు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినప్పుడు ఈజీ టాపిక్లో రాంగ్ పోయిందనుకో, రాంగ్ పోయినప్పుడు మనం ఏమవుతాం, డౌన్ అవుతాం, అంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇంకా అంటే హోప్ పోతుంది, నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ వస్తాయి. డోపమిన్ ఇవన్నీ కాదు, అడ్రినల్ అవన్నీ విచ్ ఆర్ నెగిటివ్. సో అవి అయితే మనం తెచ్చుకోవద్దు అనమాట. సో ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన ఫోకస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు రిమెంబర్, మన బ్రెయిన్కి చెప్పుకోవాలన్నమాట. అంటే సో దిస్ ఈజ్ నాట్, అంటే ఇది నాకు ఈ ఎర్రర్ చేయడం అనేది కానీ ఏం కాదు. సో ఇది నేను చదివి ఉండొచ్చు, కాకపోతే నేనేదో మిస్టేక్ చేసిన. సో ఈ ఎర్రర్ చేయడం వల్ల నాకు ఇంకా నేను ఈజీగా గుర్తు పెట్టుకోగలను ఫ్యూచర్లో. ఇది నాకు స్టెప్పింగ్ స్టోన్, దీనివల్ల నాకు హెల్ప్ అవుతుంది అని అనుకోవాలి. సో దాని ద్వారా నువ్వు పాజిటివ్ హోప్లో ఉంటావు కదా, పాజిటివ్ థాట్లో ఉంటావు. సో దానివల్ల నీ అడ్రినల్ హార్మోన్ అనేది ఏం రిలీజ్ కాదు, దాని ద్వారా నీ ఫోకస్ అనేది ఏది హిండర్ కాదు. సో ఇంకా నువ్వు పాజిటివ్గా ఉంటావు కాబట్టి ఇది నీ న్యూరోప్లాస్టిసిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ సైన్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. అంటే ఎందుకు ఎర్రర్స్ చేయాలి నువ్వు అనేదానికి ఇదంతా సైన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు డూ, ఎట్లా చేయాలంటే ఎర్రర్స్ అనేవి నువ్వు ఎప్పుడైతే రిలాక్స్ స్టేట్ ఉంటావో అప్పుడు చేస్తే న్యూరోప్లాస్టిసిటీ అనేది అప్పుడు మంచిగా ఉంటుంది. ఇంకోటి ఫోకస్ స్టేట్ అంటే ఇప్పుడు నువ్వు ఎర్రర్స్ చేస్తావు, ఎర్రర్స్ చేసినప్పుడు దాన్ని తీసుకునే కెపాసిటీ ఉన్న టైం ఫ్రేమ్లోనే చేయాలి. అంటే ఇప్పుడు మార్నింగ్ ఉంది, 6కి నువ్వు లేచినావు అంటే అప్పుడు నీ మైండ్ కామ్ ఉంటుంది. ఎర్రర్స్ చేసినా కూడా యూ కెన్ అడాప్ట్ దట్ చేంజ్, అంటే ఎర్రర్స్ చేసినా కూడా నువ్వు తీసుకోగలుగుతావు. సో 6 to 9 ఆ టైంలో నువ్వు ఎంసీక్యూ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వెదర్ ఇట్ మే బీ మాక్ టెస్ట్ కానీ లేదంటే పీవైక్యూస్ కానీ ఆ టైంలో చేయొచ్చు అనమాట. సో అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది, నేను నా గురించి చెప్తున్నా 6 to 9 అనుకో. సో ఇంకోటి ఏంది, సేమ్ అదే ఎర్రర్స్ ఏమన్నా ఈజీ టాపిక్లో కూడా వచ్చినా ఇది స్టెప్పింగ్ స్టోనే, దీనివల్ల నాకు పాజిటివ్ ఎఫెక్టే ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు అని అనుకోవాలి.
ఇంకోటి ఏంది, ఎర్రర్స్. ఎన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఆర్ ఎన్ని ఎర్రర్స్ చేస్తే నీ న్యూరోప్లాస్టిసిటీ అంత డెవలప్ అవుతుంది. అంత డెవలప్ అయితే నీకు అంత మంచిగా గుర్తుంటే ప్రిలిమ్స్లో ఈజీగా అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇంకోటి ఏంది, చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినా కూడా ఫ్రస్ట్రేట్ కావద్దు. ఓకే, సో ఇదన్నమాట. సో ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా మనం ఏమనుకున్నాం, ఎర్రర్స్ చేయాలి. ఓకే, ఎర్రర్స్ చేయాలి. సో ఈ వీడియోని మనం ఎక్కడి నుంచి తీసుకున్నా, నేను ఆండ్రూ హ్యూబర్మాన్ దగ్గర నుంచి తీసుకున్నా. దాని తర్వాత మనం న్యూరోప్లాస్టిసిటీ డిస్కస్ చేసినాం. న్యూరోప్లాస్టిసిటీ తర్వాత న్యూరోప్లాస్టిసిటీ ఇంకా ఎర్రర్స్కి లింకేజ్ తెలుసుకున్నాం. న్యూరల్ పాత్వేస్ అంటే ఏం తెలుసుకున్నాము. న్యూరల్ పాత్వేస్ తెలుసుకున్న తర్వాత అసలు న్యూరల్ పాత్వేస్లో అవి ఎట్లా బిల్డ్ అవుతాయి, సో దాన్ని మనం ఎట్లా డెవలప్ చేసుకునేది అనేది చూసినాం. న్యూరల్ పాత్వేస్లో మనకు అంటే అదే ఎట్లా బిల్డ్ చేయడానికి ఎట్లా అవుతుంది అంటే ఏమవుతుంది, న్యూరోకెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ న్యూరోకెమికల్స్ రిలీజ్ అయినప్పుడు బ్రెయిన్లో చేంజెస్ అనేవి వస్తాయి. సో ఇవన్నీ డిస్కస్ చేసినాం. సో ఇదన్నమాట వీడియో. సో ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ప్రిలిమ్స్, డూ ఎర్రర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. డూ సబ్స్క్రైబ్.